విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని లయోలా కాలేజీ యాజమాన్యం విద్యార్థులను మోసం చేసింది. ఒక్కో విద్యార్థి నుంచి 10 లక్షల రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేసింది. డబ్బులు కట్టించుకున్న తర్వాత ఫేక్ ఆఫర్ లెటర్లు చేతిలో పెట్టింది. విద్యార్థులకు నకిలీ వీసా ఇచ్చింది. డిగ్రీ చదువుతుండగా విదేశాల్లో మంచి జాబ్ అనడంతో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. ఓ విద్యార్థి అంత ఇచ్చుకోలేనని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. 5 లక్షల రూపాయలు కట్టాడు. తర్వాత తాను కట్టిన డబ్బులు ఇవ్వాలని కోరాడు. మొత్తం డబ్బు కట్టాల్సిందే, లేదంటే మీ ఫ్రెండ్స్కు ప్లేస్మెంట్ ఇవ్వమని లయోలా కాలేజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ బెదిరించారు. దీంతో చేసేదేమీ లేక బంగారం తాకట్టు పెట్టి మరో 5 లక్షల రూపాయలు ఇచ్చారు. డబ్బులు చేతిలో పెట్టిన తర్వాత మాట మార్చారు. ఆ కన్సల్టెన్సీతో సంబంధం లేదని చెబుతున్నారు. కాలేజీకి వచ్చి అడిగితే కూడా మాకేం సంబంధమని చేతులు దులుపుకున్నారు. అప్పు చేసి 10 లక్షల రూపాయలు కట్టమని విద్యార్థులు బోరుమంటున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మొహమ్మద్ హుజైఫా. మేమందరం లోయలా కాలేజ్ స్టూడెంట్స్ని. మాతోని లోయలా కాలేజ్లో ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అని చెప్పి మాకు కాలేజ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ డిపార్ట్మెంట్ గ్రూప్స్లో మాకు ఇట్లాంటి లింక్స్ పంపించేసి మాతోని ఫ్రాడ్ చేశారు లోయలా కాలేజ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. మాకు ఏం చెప్పారంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ మేము వెరిఫై చేసినాం, మేము ఇన్వెస్టిగేట్ చేసామని చెప్పేసి లాస్ట్ ఇయర్ వచ్చిందామే ఆమెతో ఇన్వెస్టిగేట్ చేశారంట. వాళ్ళు ప్రూఫ్స్ అన్నీ చూశారని చెప్పి ప్లేస్మెంట్ ఆఫీసర్ దివాకర్ సార్ మాతో ఫోన్లో కాంటాక్ట్ అయ్యి మాట్లాడి ఇట్లా ప్రాసెస్ ఉంది, ఇంటర్నేషనల్ ప్రాసెస్ ఉంది, మీరు అఫీషియల్ వెబ్సైట్లో వస్తారు, మిమ్మల్ని పంపిస్తామని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఫేక్ ప్లే చేసి మాతోని ఇట్లా మోసం చేశారు. మేము 4-5 మంత్స్ నుంచి తిరుగుతున్నాం మీ కాలేజ్ వెనకాల డబ్బులు ఇమ్మని చెప్తే లోయలా కాలేజ్ ఫాదర్ జోజీ ఫాదర్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఫాదర్ వచ్చేసి ఆ ఫాదర్ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు బుజ్జిబాబు ఫాదర్ కూడా తెలుసు ఇది మొత్తం ఫ్రాడ్ అని. ఆ ఫాదర్ కూడా ప్రెజెంట్ ఫాదర్ కూడా ప్రిన్సిపల్ ఫాదర్ ఏం చెప్పారంటే ఇది జెన్యూన్ కన్సల్టెన్సీ, ఆమె నేను మాట్లాడినా ప్లేస్మెంట్ ఆఫీసర్తో మాట్లాడినా అక్కడ కెనడాలో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు, ఇది మొత్తం నేను చూపిస్తా, ఇది మొత్తం చూపించి నేను చేస్తా అని చెప్పి మాతో చెప్పారు. ఇది మొత్తం జరిగింది ప్రెజెంట్ ఫాదర్ బుజ్జిబాబు ఫాదర్ కూడా తెలుసు. ఆయన ఏం చెప్పారంటే కెనడాలో నా స్టూడెంట్స్ ఉన్నారు, మీ కంపెనీ ఏమైనా ఉంటే నేను ఇన్వెస్టిగేట్ చేపిస్తా అని ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి మాతో ఇట్లా చేశారు. మా పేర్లు అఫీషియల్ వెబ్సైట్లో వేశారు లోయలా కాలేజ్ అకాడమీలో. మాకు వచ్చిన అమౌంట్, మేము వచ్చిన ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అని వేశారు. ఇదిగోండి మా పేర్లు విజయ్ చక్రవర్తి, హుజైఫా, అంకిత్ కుమార్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ అనేసి. కింద సాలరీస్ కూడా వెబ్సైట్లో వేశారు. కానీ ఇప్పుడేమో వాళ్ళకి ఇది తెలిసినాక తీసేస్తారు అనేసి చెప్తున్నారు. వెబ్సైట్ నుంచి మా పేర్లు తీసేశారు, కానీ అది రికార్డింగ్ ఉంది మా దగ్గర. ఈ అమౌంట్ కూడా $4,600 $4,700 అన్నట్టు ఫేక్ అఫీషియల్ వెబ్సైట్లో ఫేక్ ప్లేస్మెంట్స్లో 24-25 లోయలా అకాడమీ 24-25 ఇయర్లో మాకు వచ్చినాయి అన్నట్టు చూపించారు. మా పర్మిషన్ లేకుండా అఫీషియల్ వెబ్సైట్లో వేశారు. కాలేజ్ మేనేజ్మెంట్ తెలుసు, కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ తెలుసు, ఎవరికి తెలిసినా కూడా అసలు కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ఫాదర్ కూడా ఇప్పుడు తెలిసినా కూడా మేము కాలేజ్కి పోతే ఏంది సార్ ఎట్లా చేశారు అంటే మా పేర్లు మేము పోకముందే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో ఎందుకు వేయించారు అని చెప్తే ఇగ్నోర్ చేస్తున్నారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ని జస్ట్ పిలిపించి సెటిల్మెంట్ చేయమన్నట్టు చెప్పేసి లెటర్స్ రాపిచ్చారు. ఇంకోటి మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 10 lakhs ప్రాసెస్ అని చెప్పేసి మా దగ్గర నుంచి 10 lakhs తీసుకున్న తర్వాత మేము పోస్ట్ చేస్తే మాకు ఒక ఆఫర్ లెటర్ ఇచ్చి LMI ఇచ్చి వాటన్నిటిని చెక్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ కెనడా వెబ్సైట్ పంపిస్తే ఇప్పటికీ ఏ అప్డేట్ రావట్లేదు అని ఆ వెబ్సైట్ గురించి మేము రీసెర్చ్ చేస్తే ఆ వెబ్సైటే ఫేక్ అని తెలిసింది. ఇదంతా మేము తీసుకెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఫాదర్కి చూపించా, కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. 4 months నుంచి మేము కాలేజ్ వెనకాలనే తిరుగుతున్నాం, కానీ ఎలాంటి జస్టిస్ రావట్లేదు. మేము కోరుకునేది ఏంటంటే మీ మీడియా టీం మాకు సపోర్ట్ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము తీసుకున్న ఫైనాన్షియల్స్ మాకు ఇంటి దగ్గర వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు దాన్ని కట్టాలంటే మా సూసైడ్ చేసుకునే పరిస్థితి అయిపోయింది. మాతో అన్యాయం చేసింది కాలేజ్. మేము మీడియాతో కోరుకుంటుంది ఏంటంటే మాకు న్యాయం ఇప్పియండి.